ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ సీసీ కెమెరా ఫుటేజ్ సాయంతో పట్టుకోవాలని చూస్తున్నాం. ఇంటి దొంగ ఎవరి గురించి అంటున్నారు? హారం ఎత్తుకెళ్లిన దొంగ గురించి. 10-10:30 మధ్యలో ఏం జరిగిందో చూడమ్మా. మనీషా, నువ్వు బయటికి వెళ్ళి రావటం సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోయింది. ఇప్పుడు మిత్రకు కూడా నీ మీద డౌట్ వస్తుంది. 10-10:30 మధ్యలో ఇంటి నుంచి మనీషా మాత్రమే బయటికి వెళ్ళొచ్చింది. ఆ మధ్యలో ఇంకెవరూ ఇంటికి రాలేదు, బయటికి వెళ్ళలేదు. నీ మాటలు చూస్తుంటే మనీషానే హారం బయటికి తీసుకెళ్ళింది అని చెప్పేలా ఉన్నావు. అవునరా, మనీషానే హారం తీసుకెళ్ళింది. ఊరుకోండి డాడీ, తనకు అవసరం ఏముంది? అయినా తనెందుకు ఇలా చేస్తుంది? తనకి ఏ అవసరం ఉందో ఎవరికి తెలుసండి. ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? జాను మీద నింద పడితే నువ్వెంత బాధపడ్డావు? మనీషా కూడా ఆడపిల్లే కదా, అనవసరంగా ఎందుకు నింద వేస్తున్నావు? తన అనుమానంలో నిజం ఉందిరా. 10 గంటలప్పుడు బీరువా తాళాలున్నాయి, 10:30కు పోయా. ఆ మధ్యలోనే మనీషా మాత్రమే బయటికెళ్ళొచ్చింది. మీరు కూడా ఏంటి డాడీ, బయటికి వెళ్ళొస్తూ తనే హారం తీసినట్ట? మనీషా అలాంటిది కాదు, తన మీద నాకు నమ్మకం ఉంది. సగం తెలిసి తెలియని మీ ఇన్వెస్టిగేషన్తో ఇంట్లో వాళ్ళని అవమానించకండి ప్లీజ్ డాడ్. చూసారా ఆంటీ, మిత్రకి నా మీద కొంచెం కూడా అనుమానం రాలేదు. పైగా ఆ లక్ష్మి నోరు మూయించాడు. ఈరోజు అదృష్టం నీ వైపు ఉంది, బతికిపోయా. నాకు టెన్షన్గా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను. ఏంటమ్మా వీడు కళ్ళ ముందు అంత క్లియర్గా ఎవిడెన్స్ పెట్టుకుని మనీషా కాదంటాడు? ఖచ్చితంగా ఆ హారం మనీషానే తీసింది మావయ్య గారు. కానీ అది ప్రూవ్ చేయడానికి ఈ ఎవిడెన్స్ సరిపోదు. ఆయన నమ్మాలంటే ఇంకా బలమైన ఆధారం కావాలి. రేపు ఆ ఆధారాన్ని పట్టుకుని ఆయన ముందు మనీషాని దోషిలా నిలబెడతాను. తన నిజస్వరూపం ఏంటో బయట పెడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.